మనకు వచ్చేది 6.5-7 రూపాయలు పడుతుంది ఒక గుడ్డుకు. అంటే అదనంగా మనం ఒక గుడ్డుకు మనం రూపాయి మనం పెట్టుకుంటాం చేతి నుంచి. జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ సమస్యలపైన మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి మండల కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ నెల జరగబోయేటువంటి చలో హైదరాబాదు 24 తారీఖున జరగబోయే చలో హైదరాబాదు కమిషనరేటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగానే మన సిద్దిపేట జిల్లాలో కూడా అన్ని మండలాల నుంచి సుమారు మనకు 8-9 మండలాల నుంచి కూడా మన జిల్లా నుంచి కదిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవన్నిటి వారి పట్ల ఉన్నటువంటి ఏవైతే గత పెండింగ్లో ఉన్న బిల్లుస్ ఏవైతే ఉన్నాయో, అలాగే గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు కూడా ఇవ్వడం లేదు గవర్నమెంట్. మరి వాళ్ళకు చాలని వేతనాలతోటి పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు సుమారు ఇప్పుడు 8 నెలలు 9 నెలల నుంచి కూడా వాళ్ళకి బిల్లులు అందని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల వాళ్ళు వంట నిర్వహించి పిల్లలకు అన్నం పెట్టాలని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరి పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. మరి ఈ పద్ధతి బాగా మంచిది కాదు. మరి వాళ్ళ ఇంటి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, పిల్లలకు అన్నం పెట్టాలి, మెనూ ప్రకారం పెట్టాలి, వారంలో 3 గుడ్లు పెట్టాలి, కూరగాయలు మంచిగా పెట్టాలి, పోషకాహారం అందేయాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి అవన్నీ సాధ్యం కావాలంటే అనుకున్న టైంకు బిల్లులు చెల్లిస్తే కనుక సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని గమనించి వాళ్ళకి బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతాం. ఇప్పుడు మంచిగానే ఉంది. పిల్లలు మా పిల్లలనే వంట చేస్తున్నాం, పెడుతున్నాం. మరి బడిశాల నుంచి బిల్లులు లేవు. మరి గుడ్డు పెట్టుడు 3 మాటలు పెడుతున్నాం, కానీ దానికి 6 రూపాయలు గుడ్డు ఉన్నప్పుడు 6 రూపాయలు ఇస్తుర్రు. ఏడయింది. ఎట్లా పెట్టాలి? 3 మాటలు ఎట్లా పెట్టాలి? మరి పెడుతున్నాం. మళ్ళీ బిల్లులు కూడా రావాలి కదా. కూరగాయలు ఎట్లా పిరం ఉన్నాయి, నూనెలు ఎట్లా పిరం ఉన్నాయి, అన్ని వస్తువులు ఎట్లా పిరం ఉన్నాయి. మరి బిల్లులు రాకుంటుంటే మేము ఎట్లా చేసి పెడతాం? మరి కలెక్టర్ అన్నీ చూసిపోతుంది కరెక్టే, కానీ ఆడ లోటుపాటు ఎట్లుంది? చేయనుండి ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. మరి మీ వంటలు వండేటోళ్ళు కూడా పేదోళ్ళే కదా. ఆ పిల్లలు కూడా మా పిల్లలే కదా. మాకు పెట్టద్దని ఉంటుందా? అసలు ఉండదు. కానీ సరైన సమయంకు బిల్లులు అందకపోవడు, మరి అన్ని పిరమవుడు, మాకు ఒకరు 1000 రూపాయల జీతం ఇచ్చుడు, ఉత్తగా వండి పెట్టిన రోజులు ఉన్నాయి. నాకైతే ఉత్తగా వండి పెట్టిన నేను మా బల్లే 5వ తరగతి. మరి అట్లా వండి కూడా మేము పిల్లలకు, మా పిల్లలు కాదా, మా ఊరు కాదా అని మేము ప్రేమతో వండినాం, చేసినాం, అన్నీ జరిగినాయి. ఇప్పుడు రానన్న దినంలా ఉట్టిగా చేసే పరిస్థితి లేదు.